హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఐఓటీ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎమర్జింగ్ ట్రెండ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో మనం వీటిని ఎలా యూజ్ చేస్తాం, ఈ కాన్సెప్ట్స్ని అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎడ్జ్ కంప్యూటింగ్, అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఏఐ అండ్ ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి 5G నెట్వర్క్స్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి బ్లాక్ చైన్, అలాగే లాస్ట్ వన్ వచ్చేసి ఫైనల్ వన్ సస్టైనబిలిటీ. సో మనం వీటి గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో మనకి ఇవి ఎలా యూజ్ అవుతాయి అని చెప్పి. సో ఇక్కడ మనం ఎడ్జ్ కంప్యూటింగ్నే మనం ఇక్కడ ఫాగ్ కంప్యూటింగ్ అని కూడా పిలవచ్చు. సో ఫస్ట్ వాట్ ఈస్ ఎడ్జ్ కంప్యూటింగ్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఎడ్జ్ కంప్యూటింగ్లో మనకి డేటా ప్రాసెసింగ్ అనేది లోకల్గా అవుతుంది. సో ఇక్కడ డయాగ్రామ్ ఉంది కదా, డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఇక్కడ మనకి 2 ఎండ్ డివైసెస్ ఉన్నాయి కదా. సో ఈ ఎండ్ డివైసెస్ అనేవి ఫాగ్ నోడ్ని యూజ్ చేసుకొని డేటా యాక్సెస్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో డేటా యాక్సెస్ అనేది ఫాస్ట్గా అవుతుంది విత్ హెల్ప్ ఆఫ్ యూజింగ్ ఫాగ్ నోడ్తో. అదే ఒకవేళ డైరెక్ట్గా క్లౌడ్ నోడ్ నుంచి డేటా యాక్సెస్ చేసుకుంటే కొంచెం ప్రాసెస్ అనేది స్లోగా ఉంటుంది అని చెప్పొచ్చు. సో ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అంటే, క్లౌడ్ నుంచి డేటాని డైరెక్ట్గా తీసుకోకుండా క్లౌడ్ నుంచి డేటాని వయా ఫాగ్ నోడ్ ద్వారా తీసుకుంటాం. సో అందుకే మనకి ఎడ్జ్ కంప్యూటింగ్నే మనం ఇక్కడ ఫాగ్ కంప్యూటింగ్ అని కూడా పిలవచ్చు. సో ఇక్కడ చూడండి, ఎడ్జ్ కంప్యూటింగ్ ఇన్వాల్వ్స్ ప్రాసెసింగ్ డేటా లోకల్లీ క్లోజర్ టు ది సోర్స్ ఆఫ్ డేటా అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ ఇట్ టు ది క్లౌడ్ ఫర్ ప్రాసెసింగ్, దిస్ రెడ్యూస్ latency and makes it easier to manage and analyze data generated by ఐఓటీ డివైజెస్ అని చెప్తున్నాం. సో ఈ రకంగా మనం విత్ హెల్ప్ ఆఫ్ యూజింగ్ ఫాగ్ నోడ్ ద్వారా డేటా యాక్సెస్ అనేది చేసుకుంటాం. సో అప్పుడు మనకి ఫాస్ట్గా కూడా డేటా యాక్సెస్ అనేది అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఎడ్జ్ కంప్యూటింగ్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏఐ అండ్ ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్. సో మనం వీటి గురించి చూద్దాం ఇప్పుడు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్ అనేవి ఇక్కడ ఐఓటీ ఎకో సిస్టంలో సో మచ్ డేటా అనేది మనకి జనరేట్ అవుతుంది కదా. సో ఆ డేటాని బేస్ చేసుకొని, ఆ డేటాని యూజ్ చేసుకొని ఆల్గరిథమ్స్ అనేవి డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ ఆల్గరిథమ్స్ని డిప్లాయ్ చేయడం అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్ ద్వారా చేస్తాం. సో ఆల్గరిథమ్స్ అనేవి చాలా స్మార్ట్గా ఉంటాయి, వెల్ డిఫైన్డ్ లైబ్రరీస్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఈ ఆల్గరిథమ్స్ని బేస్ చేసుకొని ఎంటైర్ అప్లికేషన్ని మనం ఆప్టిమైజ్ చేయొచ్చు. సో ఈ రకంగా మనకి డిసిషన్ మేకింగ్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్తో మనకి స్మార్ట్ ప్రాసెస్ అనేది అవుతుంది అని చెప్పొచ్చు. సో ఈ రకంగా మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, విత్ ద మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ డేటా బీయింగ్ జనరేటెడ్ బై Internet of Things devices, AI and machine learning algorithms are being used to analyze and make sense of this data అని చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, దీస్ కెన్ హెల్ప్ ఆర్గనైజేషన్స్ మేక్ బెటర్ డిసిషన్స్ అండ్ ఆప్టిమైజ్ దేర్ ప్రాసెస్ అని చెప్తున్నాం. సో ఏంటి ఇక్కడ అంటే, మనకి డిసిషన్ మేకింగ్ అనేది ఫాస్ట్గా అవ్వడానికి, ఒక ప్రాపర్ వేలో అవ్వడానికి, అలాగే మన ఎంటైర్ అప్లికేషన్ ఆప్టిమైజ్ చేయడానికి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్ టెక్నాలజీస్ అనేవి యూజ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 5G నెట్వర్క్స్. సో నౌడేస్ మీ అందరికీ తెలుసు 5G నెట్వర్క్ గురించి. 5G నెట్వర్క్ అనేది ఫాస్టర్ కనెక్టివిటీ డేటాని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే 5G నెట్వర్క్ని యూజ్ చేసి సో మెనీ డివైజెస్ అనేవి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. 5G నెట్వర్క్ అనేది వైర్లెస్ కమ్యూనికేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ప్రీవియస్ నెట్వర్క్స్తో కంపేర్ చేస్తే, లైక్ 4G 3Gతో కంపేర్ చేసినట్లయితే 5G నెట్వర్క్ అనేది హయ్యర్ బ్యాండ్ విడ్త్ని కలిగి ఉంటుంది. అలాగే నెట్వర్క్ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది కంపేర్ టు ప్రీవియస్ వాటికన్నా. సో ఈ రకంగా మనకి 5G నెట్వర్క్ అనేది ఫాస్టర్ స్పీడ్ని, లోవర్ లెటెన్సీని అండ్ అలాగే గ్రేటర్ కెపాసిటీని కలిగి ఉంటుంది అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, 5G నెట్వర్క్స్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ అండ్ డిప్లాయిడ్ టు సపోర్ట్ ది గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ IoT devices. These networks will offer faster speed, lower latency, and greater capacity, enabling new IoT use cases and applications అని చెప్తున్నాం. సో ఈ రకంగా మనకి ఐఓటీ డివైజెస్కి 5G నెట్వర్క్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ చైన్.
సో వాట్ ఈస్ బ్లాక్ చైన్ అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో బ్లాక్ చైన్లో మనం ఎంటైర్ డేటా యాక్సెస్ని డీసెంట్రలైజ్ చేస్తాం. సో డీసెంట్రలైజేషన్ డేటా అంటే ఏంటి? డీసెంట్రలైజేషన్ డేటా యాక్సెస్ మీన్స్ ఇక్కడ డేటా యాక్సెస్ చేసే కన్నా ముందు డేటాని మనం వీ నీడ్ టు డీసెంట్రలైజ్ అన్నమాట. మీన్స్ మనం సిగ్మెంట్స్ వైజ్గా డివైడ్ చేయాలి. సో ఆ డేటాని మనం డీసెంట్రలైజ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది ఎలా అవుతుందో చూడాలి. సో బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం మెయిన్గా సెక్యూరిటీని ప్రొవైడ్ చేయొచ్చు. ఇప్పుడు రియల్ టైమ్ అప్లికేషన్స్లో చూసుకున్నట్టయితే సెక్యూరిటీ అనేది చాలా మేజర్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టార్ తీసుకున్నట్టయితే సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అదర్ అప్లికేషన్స్తో పోలిస్తే. సో హయ్యర్ సెక్యూరిటీ కావాలి అనుకుంటే వీ నీడ్ టు యూజ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఈజ్ బీయింగ్ ఎక్స్ప్లోర్డ్ యాజ్ ఏ వే టు ఇంప్రూవ్ ది సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఆఫ్ ఐఓటీ డివైజెస్ అని చెప్తున్నాం. అలాగే ఇట్ కెన్ ప్రొవైడ్ ఎ డీసెంట్రలైజ్డ్ అండ్ సెక్యూర్ వే టు మేనేజ్ డేటా అండ్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ఐఓటీ డివైజెస్. సో ఇది వచ్చేసి మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సస్టైనబిలిటీ. సో సస్టైనబిలిటీ అనేది మేజర్ కన్సర్న్ అని చెప్పొచ్చు. ఏ అప్లికేషన్ని అయినా ఫోకస్డ్గా ప్రాపర్గా వర్క్ చేయాలి అంటే అండ్ అలాగే మనకి సస్టైనబుల్ గ్రోత్ ఉండాలి అంటే మనకి సస్టైనబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అప్లికేషన్ యొక్క పవర్ కన్జప్షన్ని కానీ ఎనర్జీ మేనేజ్మెంట్ని కానీ చూసుకోవడం అనేది జరుగుతుంది. సో ఐఓటీ డివైజెస్ని ప్రాపర్ వేలో డిజైన్ చేసి డివైస్ యొక్క ఎనర్జీని ఇంప్రూవ్ చేయడం అనేది ఈ సస్టైనబిలిటీ వల్ల పాసిబుల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి సస్టైనబిలిటీ గురించి. ఇక్కడ చూడండి, యాజ్ ఐఓటీ డివైజెస్ బికమ్ మోర్ వైడ్ స్ప్రెడ్ there is a growing focus on sustainability and reducing the environmental impact of these devices అని చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ పాయింట్ చూడండి, దిస్ ఇంక్లూడ్స్ యూజింగ్ రినవబుల్ ఎనర్జీ సోర్సెస్ టు పవర్ ఐఓటీ డివైజెస్ అండ్ డిజైనింగ్ దెమ్ టు బి మోర్ ఎనర్జీ ఎఫిషియంట్ అని చెప్తున్నాం. సో అంటే అప్లికేషన్ యొక్క ఎనర్జీని ఎఫిషియంట్ మేనర్లో ఇంప్రూవ్ చేయడానికి మనకి ఈ సస్టైనబిలిటీ అనేది యూజ్ అవుతుంది. సో ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాం? ఎమర్జింగ్ ట్రెండ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఎమర్జింగ్ ట్రెండ్స్ టాపిక్ గురించి చూసాం. సో ఇక్కడ చూడండి, మనకి డిఫరెంట్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎడ్జ్ కంప్యూటింగ్, అలాగే ఏఐ అండ్ ఎంఎల్, 5G నెట్వర్క్స్, అలాగే బ్లాక్ చైన్, సస్టైనబిలిటీ. సో ఇక్కడ ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే ఏమని చెప్పాను? ఎడ్జ్ కంప్యూటింగ్నే మనం ఇక్కడ ఫాగ్ కంప్యూటింగ్ అని కూడా పిలవచ్చు. సో ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఎండ్ డివైజెస్ అనేవి విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ ఫాగ్ నోడ్ ద్వారా క్లౌడ్ నుంచి డేటాని యాక్సెస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా యాక్సెస్ చేసుకోవడం వల్ల మనకి డేటా యాక్సెస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ ఫాగ్ నోడ్ ద్వారా. సో అందుకని చెప్పి మనం ఎడ్జ్ కంప్యూటింగ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్ అనేవి ఎలా యూజ్ అవుతాయి అంటే డేటాని బేస్ చేసుకొని మనం ఆల్గరిథమ్స్ని డెవలప్ చేస్తాం కదా. సో ఆ ఆల్గరిథమ్స్ని డిప్లాయ్ చేయడం అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్తో చేస్తాం. సో ఆల్గరిథమ్స్ అనేవి చాలా స్మార్ట్గా ఉంటాయి, వెల్ డిఫైన్డ్ లైబ్రరీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఈ ఆల్గరిథమ్స్ని బేస్ చేసుకొని ఎంటైర్ అప్లికేషన్ని మనం ఆప్టిమైజ్ చేయొచ్చు. సో ఈ రకంగా మనకి డిసిషన్ మేకింగ్కి మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్ అనేవి టెక్నాలజీస్ యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి 5G నెట్వర్క్స్. సో ఇప్పట్లో అందరికీ తెలుసు 5G నెట్వర్క్ గురించి. సో 5G నెట్వర్క్ అనేది ఫాస్టర్ కనెక్టివిటీ డేటాని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ 5G నెట్వర్క్ని యూజ్ చేసుకొని చాలా డివైజెస్ అనేవి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వైర్లెస్ కమ్యూనికేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రీవియస్ నెట్వర్క్స్తో కంపేర్ చేస్తే లైక్ 4G 3Gతో కంపేర్ చేసినట్టయితే 5G నెట్వర్క్ అనేది హయ్యర్ బ్యాండ్ విడ్త్ని కలిగి ఉంటుంది. అలాగే ఫాస్టర్ స్పీడ్, లోవర్ లేటెన్సీ అండ్ గ్రేటర్ కెపాసిటీని కలిగి ఉంటుంది అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ చైన్. సో బ్లాక్ చైన్ అంటే ఏం డిస్కస్ చేసాము అంటే ఇక్కడ ఏంటి అంటే బ్లాక్ చైన్లో మనం ఎంటైర్ డేటా యాక్సెస్ని డీసెంట్రలైజ్ చేస్తాం. సో డీసెంట్రలైజేషన్ డేటా యాక్సెస్ మీన్స్ డేటా యాక్సెస్ చేసే కన్నా ముందు డేటాని వీ నీడ్ టు డీసెంట్రలైజ్ అన్నమాట. అంటే సిగ్మెంట్స్ వైజ్గా డివైడ్ చేస్తాం. సో అలా డీసెంట్రలైజ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది ఎలా అవుతుంది అని చెప్పి చూస్తాం. సో ఈ రకంగా మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం మెయిన్గా సెక్యూరిటీని ప్రొవైడ్ చేయొచ్చు. సో రియల్ టైమ్ అప్లికేషన్స్లో మనకి సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని చెప్పి మనం బ్లాక్ చైన్ని
యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సస్టైనబిలిటీ. సో సస్టైనబిలిటీ ఎందుకు యూజ్ అవుతుంది అని చెప్పాను ఇందాకే. ఎందుకు అనంటే ఒక అప్లికేషన్ యొక్క ఆర్ ఐఓటీ డివైస్ యొక్క ఎనర్జీని ఇంప్రూవ్ చేయడానికి, పవర్ కన్జంప్షన్ని కానీ మేనేజ్ చేయడానికి, సో ఆ రకంగా మనకి సస్టైనబిలిటీ అనేది యూజ్ అవుతుంది. సో మెయిన్గా ఏంటి అంటే డివైస్ యొక్క ఎనర్జీని ఎఫిషియెంట్ మేనర్లో ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి సస్టైనబిలిటీ గురించి. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.